అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టైప్ సీక్వెన్స్ టైప్స్. సీక్వెన్స్ టైప్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి లిస్ట్, ఇంకొకటి టపుల్, మూడోది రేంజ్. ఫస్ట్ లిస్ట్తో మొదలు పెడదాం. సో ఇక్కడ మన కోడ్లోకి వచ్చి ఇక్కడ లిస్ట్ అని ఒక కామెంట్ చేసుకొని లిస్ట్ డేటా టైప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి ఆ ఎలిమెంట్స్ ఎనీ డేటా టైప్ కావచ్చు. ఆ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అది కూడా స్క్వేర్ బ్రాకెట్స్లో రాసేదాన్ని లిస్ట్ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల డిఫరెంట్ డేటా టైప్స్తో ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 అని ఒక ఇంటీజర్ డేటా టైప్, తర్వాత ఒక స్ట్రింగ్ డేటా టైప్కి యూజర్ నేమ్ అని ఒక స్ట్రింగ్ డేటా టైప్, అలాగే ఒక ఫ్లోట్ డేటా టైప్కి 55.23 అని ఒక ఫ్లోట్ డేటా టైప్. అలాగే ఇంకా మనం నెక్స్ట్ టాపిక్స్లో కవర్ చేయబోతున్నాం కొన్ని డేటా టైప్స్, అది డిక్షనరీ అని, బులియన్ అని ఇలాగా. సో ఈ డేటా టైప్స్ని కూడా ఇక్కడ పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ అని ఒక బులియన్ డేటా టైప్ పాస్ చేశాను. తర్వాత ఒక డిక్షనరీ అంటే కర్లీ బ్రేసెస్లో ఇక్కడ సిటీ అని ఒక కీ, తర్వాత వాల్యూ వచ్చి ఇలా వాల్యూ కింద. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఒక లిస్ట్ ఫామ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్తో ఒక లిస్ట్ ఫామ్ చేసి ఈ లిస్ట్ లోపల నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పాస్ చేసి డిఫరెంట్ డేటా టైప్స్ని పాస్ చేశాను. సో ఇప్పుడు టోటల్గా ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్ అనేది ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి. ఈ ఆర్డర్ని బట్టి మనం ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని కూడా ఫెచ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఈ వేరియబుల్కి మై లిస్ట్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు చూడండి, ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక పొజిషన్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ పొజిషన్ని బేస్ చేసుకొని మనం ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ తాలూకా వాల్యూస్ని ఫెచ్ చేయొచ్చు. అది కూడా ఇండెక్స్ పరంగా. అంటే ఇండెక్స్ ఎప్పుడు కూడా ఈ లిస్ట్ లోపల 0తో స్టార్ట్ అవుతుంది. అంటే 0 పొజిషన్లో 11 అనే ఒక వాల్యూ ఉంది. అలాగే 1 పొజిషన్లో యూజర్ నేమ్ ఉంది. 2 పొజిషన్లో 55.23 ఇలాగా డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటి ఇండెక్స్ పరంగా ఈ వాల్యూస్ని మనం ఫెచ్ చేయొచ్చు. అది కూడా ఈ మై లిస్ట్ అనే ఈ వేరియబుల్కి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ పాస్ చేయాలి. అంటే 0 ప్రకారం 11 అనే ఈ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మై లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో 0 ఇండెక్స్ని పాస్ చేస్తే మనకు వచ్చేది ఈ 11 అనే వాల్యూ వస్తుంది. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని కట్ చేసి ప్రింట్ ఫంక్షన్ తీసుకొని పెరాంథసిస్లో ఇలా పాస్ చేశారు. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రన్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ 11 అని ఈ ఇండెక్స్ పరంగా అంటే లిస్ట్ లోపల ఉన్న 0 ఇండెక్స్ పరంగా ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ తాలూకా వాల్యూ అనేది ఇక్కడ చూపించు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేసి ఈ మై లిస్ట్కి లిస్ట్లో ఉన్న ఇండెక్స్ పరంగా 2 పొజిషన్లో ఏది ఉందో దాన్ని ఇక్కడ ప్రింట్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే చూడండి 0, 1, 2 అంటే ఈ 2 పొజిషన్లో 55.23 అని ఒక ఫ్లోట్ వాల్యూ ఉంది. సో ఇది మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అలాగే ఈ మిగతావి కూడా ఇండెక్స్ పరంగా వీటి తాలూకా వాల్యూస్ని ఫెచ్ చేయడానికి ఇక్కడ 1 అని, తర్వాత 3 అని, అలాగే ఇండెక్స్ పరంగా 4th పొజిషన్లో ఏ వాల్యూ ఉందో. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4 ఇలాగా ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో ఏ వాల్యూస్ ఉన్నాయో వీటిని ఫెచ్ చేసి ప్రింట్ చేసాం. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ 11, 55.23 అండ్ యూజర్ నేమ్ స్ట్రింగ్ వాల్యూ, బులియన్ వాల్యూ ట్రూ, అలాగే ఇక్కడ డిక్షనరీ అంటే కీ పేర్ వాల్యూతో ఈ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ కూడా మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. అలాగే ఈ లిస్ట్ లోపల ఉన్న ఈ ఎలిమెంట్స్ తాలూకా వాల్యూస్ని కూడా మనం మార్చగలం. దాన్నే మ్యూటబుల్ అంటారు. ఇక్కడ మ్యూటబుల్ అంటే చేంజ్ అయ్యే దాన్ని మ్యూటబుల్ అంటారు. చేంజ్ అవ్వలేని దాన్ని అంటే చేంజ్ చేయలేని దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఈ లిస్ట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ తాలూకా వాల్యూస్ని మనం చేంజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ పొజిషన్ బేస్ చేసుకొని ఆ వాల్యూని మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ పరంగా 0 పొజిషన్లో మనకి 11 అని ఒక ఇంటీజర్ డేటా టైప్ ఉంది. సో దీన్ని ఇప్పుడు డేటా టైప్తో సహా దాని వాల్యూని మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మై లిస్ట్ ఈ వేరియబుల్కి ఇండెక్స్ పరంగా 0 పొజిషన్లో ఉన్న వాల్యూని ఒక స్ట్రింగ్ డేటా టైప్ కిందకి మారుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అని
ఒక స్ట్రింగ్ డేటా టైప్ తీసుకొని ఈ మైలిస్ట్ అనే వేరియబుల్కి ఇండెక్స్ పరంగా 0 పొజిషన్లో ఉన్న వాల్యూని మార్చాడు. ఇప్పుడు సేవ్ చేసి ప్రింట్ ఫంక్షన్ తీసుకొని చెక్ చేయటం కోసం ఈ మైలిస్ట్కి 0 ఇండెక్స్లో ఏ వాల్యూ ఉందో చెక్ చేయడానికి ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఈ పొజిషన్ని పాస్ చేశారు. ఇప్పుడు రన్ చేస్తే ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకి 11 అని ఏదైతే వాల్యూ ఉందో ఇప్పుడు అది సికింద్రాబాద్ కిందకి మారింది. సో అలాగే ఇంకొక మైలిస్ట్ పొజిషన్ ప్రకారం ఇక్కడ 0, 1, 2, 3, 4 4th పొజిషన్లో మనకి ఒక కీ వాల్యూ పేరుంది. సో దీన్ని 4 ఇండెక్స్ పరంగా పొజిషన్లో ఉన్న వాల్యూని 22 అని ఒక ఇంటీజర్ కిందకి మార్చారు. ఇప్పుడు సేవ్ చేసి ప్రింట్ ఫంక్షన్ ద్వారా మైలిస్ట్ పొజిషన్ ప్రకారం స్క్వేర్ బ్రాకెట్స్ పాస్ చేస్తూ 4 అని ఇండెక్స్ పరంగా 4th పొజిషన్లో ఏ వాల్యూ ఉందో చెక్ చేయడానికి ప్రింట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి 22 అని మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. అంటే సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, లిస్ట్ లోపల ఎనీ డేటా టైప్ తాలూకా ఎలిమెంట్స్ని పాస్ చేయొచ్చు. అవి మ్యూటబుల్, అంటే ఇండెక్స్ పరంగా ఏ పొజిషన్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ డేటా టైప్కి ఆ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని డైనమిక్గా కూడా చేంజ్ చేయొచ్చు.